రైట్, ఒకసారి మనం బీజేపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పండి. ఏంటి వెంకటరెడ్డి గారు చాలా కీలకమైన ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలకు సంబంధించి విద్యా విధానంలో కొత్త పాలసీ తీసుకురాకపోతున్నాం రాబోతున్నాం, కొత్త విద్యా విధానం ఉండబోతుంది, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. నిపుణులతోనూ విద్యావేత్తలతోనూ ఒక సమావేశం ఉండబోతుంది, ఒక కమిటీ లాంటిది వేసే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో దీన్ని స్వాగతిస్తారా? ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మాటలు, కొత్త విద్యా విధానం అనేది గత ప్రభుత్వాలు పట్టించుకొని ఇప్పుడు పట్టించుకోవట్లేదు, అందుకే ప్రభుత్వ స్కూళ్ళకు విద్యార్థులు రావట్లేదు, ప్రైవేట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు, అక్కడ కేర్ తీసుకుంటారు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒకటే లైవ్ లో ఉన్న అందరికి కూడా నమస్కారం. ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ గురించి ఇచ్చినటువంటి ఉపన్యాసంలో గత 20 గారు అనేక అంశాల మీద సమస్య మీద మాట్లాడుతున్నారు. మనకి కనపడి దురదృష్టవశాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి విశ్వాసం లేనటువంటి పరిస్థితి మాట వాస్తవం. ఏదో ఒక బస్సుకు సంబంధించినటువంటి మహిళల ఉచిత ప్రయాణం ఆయన మాట నిలబెట్టి అన్ని సగం చేయడము, అక్కడికి వదిలేయడము, కొత్త పల్లవి ఎన్నుకుంటూ దాని మీద మాట్లాడడం అనేది ముఖ్యమంత్రికి రాజకీయ ఉద్యోగంలో ఆయనకు అనుకూలంగా ఉంటుంది కాదు. రోజు అనేక అంశాల మీద మాట్లాడుతారు. నేను ఎందుకు మీరు విద్యా వ్యవస్థ చర్చ పెట్టారు కాబట్టి మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినాడు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏమన్నాడు? బీసీ గారు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ 5-6 కోట్లు అడుగుతున్నారు, తెలియదా నేను 1000 కోట్లు అయినా ఇస్తాను. ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్లే ముందు వాళ్ళ సమస్యలు ఏందన్నది సమాచారం చెప్పుకుంటారు. మీరైతే అక్కడ ప్రకటిస్తారు ఓపెన్ గా, అది ఆ పార్టీకే మంచిది. అది చేయకుండా ఒకసారి ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారంగా 1000 కోట్లు అయినా ఇస్తా అనేటువంటి విశ్వసనీయత లేనటువంటి ప్రకటనలు చేయడం 200-300 కోట్లు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే అంటే ఇంతవరకు ఒకటి వెంకటరెడ్డి గారు, అంటే ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి వెళ్ళలేదు. ఆయన ఒక రకంగా రికార్డు సృష్టించామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకున్నారు, చెప్పినటువంటి సందర్భం. అంతకుముందు గతంలో కూడా ముఖ్యమంత్రి వెళ్ళలేదు, కానీ ముఖ్యమంత్రి వెళ్ళారు, దాన్ని స్వాగతించాలి కదా. ఆయన మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పారు, మళ్ళీ బహిరంగ మీటింగ్ పెడతాను, అప్పుడు ఏ బందోబస్తు లేకుండా మీటింగ్ నేను నిర్వహించబోతున్నాను ఆర్ట్స్ కాలేజీలో అని చెప్తున్నారు. ఆర్ట్స్ కాలేజీలో ఆయన పోలేదు, రైట్, పోతే అదొక చరిత్రనా, అదొక విజయ పరంపర? ఏమన్నా మొఘల్ సామ్రాజ్య యుద్ధంలో జయాన్ని సాధించినట్ట అదే జరగాల్సినటువంటిది. అంటే మళ్ళీ మేము వస్తాము, పోలీస్ బందోబస్తు ఏంది, నేను చర్చకి అంటే పోలీస్ వెంకటరెడ్డి గారు రాకుండా చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు లేకుండా మీటింగ్ నిర్వహించబోతున్న డేట్ కూడా అనౌన్స్ చేశారు ఆయన ఆర్ట్స్ కాలేజ్ అంటే ఇప్పుడు అంతా పోలీస్ బందోబస్తులు అయినా రేపు మళ్ళీ వచ్చినప్పుడు డిసెంబర్ వచ్చినప్పుడు పోలీస్ బందోబస్తు లేకుండా ఒకసారి ప్రకటించినాడు. ఏమంటుందో తెలియదు, అవన్నీ ఎక్కడ వస్తాయండి. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారి మాట మీద ఒక ముఖ్యమంత్రి నోటు ఒక మాట వెళ్తే ఆటండి. చెన్నారెడ్డి గారు చూస్తాను, మరి చెన్నారెడ్డి గారు ఒక సందర్భంలో మేము ఏదో ఒక సమస్య మీద పోయినప్పుడు మహబూబ్ నగర్ కాలేజీ టేకన్ ఓవర్ కు సంబంధించి ఆయన మంత్రాలయం వెళ్ళేవాడు డాక్టర్ మరిచెన్నారెడ్డి గారు. ఆయన వస్తూ మంత్రాలయంలో దర్శనం చేసుకుని వస్తున్నప్పుడు జడ్చర్ల ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో అలా ఉంటుంది, ఆయన ఎక్కువ వెళ్ళేవాడు అతను. మేము ఆనాడు మహబూబ్ నగర్ సంబంధించి కాలేజ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే దాని మీద మూవ్ అవుతున్నటువంటి పరిస్థితుల వల్ల రిప్రజెంటేషన్ ఇస్తే నేను దాన్ని తీసేసుకుంటాను, కాలేజ్ ప్రభుత్వానికి చెప్పాను. ఒక 25 రోజులు 1 నెల రోజులు మళ్ళీ ఫైల్ మూవ్ అవ్వాలి. మళ్ళీ మేము వెళ్తే కమిషనర్ సెక్రటరీ పిలిచి నేను చర్చల్లో ప్రెస్ మీటింగ్ లో చెప్పాను కదా, అదే ఆర్డర్ మీరు 5 రోజుల్లో ఆర్డర్ తీసుకొని రండి అన్నాడు. అదే ముఖ్యమంత్రులు అంటే మాట మీద నిలబడేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈయన రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో 21 పేజీలో విద్య గురించి రాసినారు, 2 పేజీలు రాసినారు. నేను మత్స్సుకు 2-3 అంశాలు చెప్తాను, ఎందుకంటే మీరు చర్చకు పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడతా, పక్కన కోదండరామ్ గారిని ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్తున్నారు, గవర్నమెంట్ విద్యా సంస్థలకు. ఇది బాధ విషయం అండి. మీరు కొత్త కనుక్కున్నదా? ఎందుకు రావడం లేదు? స్టాఫ్ ఉన్నదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? రిక్రూట్మెంట్ ఉందా?
ఏమి లేకుండానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఒక 5-6 మంత్రులు చెప్తాను, వినాలి మీరు. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు వాళ్ళ మేనిఫెస్టోలో. మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్తున్నా. వాళ్ళకు ఉండేటువంటి చిత్తశుద్ధి విద్య పట్ల ప్రతి విద్యార్థులకు ఫ్రీ వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కలిగిస్తున్నారు. ఎక్కడ కలిగించారు చెప్పండి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా 5 ఏళ్లకు తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ప్రతి మండలానికి అధునాతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి ఉన్నత విద్యా పాఠశాల అంతర్జాతీయ ప్రతి మండలానికి ఎక్కడ వచ్చిందో ఎన్ని వచ్చిందో చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన పద్ధతి అంటే చేయడం చూస్తున్నారు కదా. నిన్న మొన్న ఏం జరుగుతున్నటువంటి వాళ్ళు బెదిరిస్తే తప్ప సమ్మెకు దిగితే తప్ప 300-600 కోట్లు వేరే సంగతి. అదేవిధంగా విద్యా సంస్థలు చదివే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆకాశం అన్నారు. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజనంలో కార్మికులకు 10,000 జీతం అన్నారు. విద్యారంగానికి 6% నుంచి 15% పెంచుతామన్నారు. ఎంత పెంచారో చెప్పండి. 6% కంటే మించలేదు. 6% 15% పెంచుతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన దాదాపు 6,000 పాఠశాలను తిరిగి మెరుగైన ఇంకా మూసేసినారు తప్ప కొత్తగా వీళ్ళు ప్రారంభించి ఆయన చేసింది కేసీఆర్ చేసిందనే కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ చదివితే 30 అంశాలు ఉన్నాయి. వీటిల్లో రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. ఇస్మాయిల్ లో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. 11 సంవత్సరాలుగా అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో 4-5 సంవత్సరాలుగా మొత్తం 16 సంవత్సరాలుగా తెలంగాణ రిక్రూట్మెంట్ జరగలేదు. ఆనాడు మేము ఉద్యమంలో ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంత ప్రయత్నం చేసింది. వాస్తవానికి బాపిరెడ్డి గారు తెలుసు, మేము ఫిలప్ చేసిన పోస్ట్ వేస్తే మీరు చేయడానికి మా తెలంగాణ చిన్న మేం చేసుకుంటాము. అసలు మీరు అనేటువంటి పద్ధతిలో కూడా జరిగినటువంటి దాంట్లో అవి ఆల్మోస్ట్ అదే పద్ధతి ఇప్పుడు దాకా నడుస్తుంది. 9.5 ఏళ్ళు కేసీఆర్ పాలించుతూ 2 సంవత్సరాలు 11.5 సంవత్సరాలుగా ఒక్క పోస్ట్ పికప్ చేయలేదు. స్మార్ట్ సిటీలో కానీ బాపిరెడ్డి గారు పనిచేస్తున్నారు కదా, కౌన్సిల్ చైర్మన్, ఆయన వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ లో పనిచేస్తున్నాడు. నాకంటే ఎక్కువ ఆయనకు తెలుసు ఏం జరిగింది చెప్పాలా. వీళ్ళు మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ హక్కు తయారు చేస్తాము, పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తాము, ప్రపంచంలోనే అనేక ప్రతిష్టలు సంపాదించేటువంటి విద్యార్థులను తయారు చేస్తామని చెప్పేటువంటి ఊకదంపులు ఉపన్యాసాలు మానుకోవడం మంచిది. మీరు ఏం చేస్తారో చేసి చెప్పిన దానికి చేయండి. ముందు విద్యా మంత్రిని పెట్టలేదు ఇంతవరకు. గవర్నమెంట్ కాలేజ్ లో, జూనియర్ కాలేజ్ లో రెగ్యులర్ పోస్ట్ పికప్ చేయలేదు. ఎవరికి అన్యాయం జరుగుతుందండి? పోస్టులు ఫిలప్ కాకపోవడం వల్ల నాణ్యమైన విద్యను దళితులకు, పేదలకు, బడుగు వర్గాలకు ప్రభుత్వ విద్యా సంస్థతో అందకుండా కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. రెండవది ఏం జరుగుతుంది తెలుసా? రిక్రూట్మెంట్ జరిగితే సామాజిక వర్గాలకు ఉద్యోగాలు దొరుకుతాయి, బీసీలకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఎస్సీలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అట్లా ఆ రకంగా వాళ్ళని నష్టం చేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య లేకుండా చేయడం జరిగింది. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే మేము నాణ్యమైన విద్య ప్రపంచంలోనే ఒక గుర్తింపు వస్తుంది హైదరాబాద్ కు అనేటువంటి పద్ధతులు కూడా మాట్లాడితే ఎవరు నమ్మాలా? ఏం జరుగుతుందో చెప్పాలి కదా. రైట్ రైట్. మనము అన్నం ఉడికిందని డేటా అనేటువంటి 2 మెతుకులు చూస్తాం. గత 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసిన పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు చేయడము, ప్రకటనలు చేయడము, హామీ చేయడము చెప్పొట్టాడు. సో ఇప్పుడు వెనకడికి అన్నారంట మామూలుగా మింగ మెతుకు లేదు, నిశాలకు సంబంధం లేనట్టు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? జీతాలు ఇస్తే అది గొప్ప విషయం కింద చెప్పుకుంటున్నారు. ఉస్మాన్ సిటీ పోతే అది గొప్ప విషయం కింద చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ 5 మంటలు చేస్తున్నాం, 2 చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంటలు లేకుండా ఉండాలి వ్యవస్థ అనేది మనం అంటున్నాం. కాబట్టి ఏ వ్యవస్థలో అయినా కూడా తగిన నాణ్యత, ప్రావీణ్యత, పరిశోధన, పరిశీలన, అవగాహన, విశ్లేషణ ఉండాలి. అది లేకుండా ఒక మైక్ ఉంటే చాలు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. సరే అదృష్టం మాటల సూత్రాలు వేధిస్తారు కాబట్టి సరైన శైలిలో మాట్లాడితే అది చూసి నమ్మి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వంలో వెంకటరెడ్డి గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి లేదు. 2 సంవత్సరాలు అయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే ఎన్నికలు వస్తాయి. ఇంకా ఏం జరగబోతుంది? ఇంతవరకు బీసీసీని వేసి బీసీ వైస్ ఛాన్సలర్ నియమించి నేను వైస్ ఛాన్సలర్ నియమించినానంటాడు. వైస్ ఛాన్సలర్ నియమిస్తాక వార్తనా? ఆయన ఏలేదు, ఆయన ఇంటికి పోయినాడు, మీరు ఇంటికి పోతారా చెప్పండి.
అదే పద్ధతిలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఉన్నత విద్యను బడుగు బలహీన వర్గాలకు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇస్తాడో ఇవ్వడో, ఏమి ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియనటువంటి పరిస్థితి. ఈ చట్టం చేసి ఆ గత ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. గత ప్రభుత్వం అనేటువంటిది చేసిన విధానాల వల్ల ఓడిపోయింది, ఇంటికి వచ్చినది. మీకు తెలియదా వచ్చినప్పుడు ప్రతిదానికి గత ప్రభుత్వం అంటే ఏమంటారు చెప్పండి? సచిన భావం కొట్టే పరిస్థితి కదా కనపడుతున్నటువంటిది. కాబట్టి వల్ల మీరు అప్పుల గొప్ప చేసినారు, ఆ మాట హామీలు ఇచ్చినారు, దాన్ని అమలు పరిచేటువంటి పద్ధతి లేదు. అనేక ఉన్నాయి అమలు చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. ముఖ్యమైనటువంటి వాడి నేను ఒక విద్య మీద పెట్టాను కాబట్టి టాపిక్ విద్య గురించి నేను మాట్లాడుతున్న సందర్భం. రైట్ 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 రైట్